190 మంది యువకులు వలస బతకానంటే బతకపోవాలి ఆడ బతుకు లేదు ఉన్న ముసలోళ్ళకు ముడిగోళ్ళకి ఇంత డబ్బులు వాళ్ళు పంపిస్తే కంట్రోల్ బియ్యం కొనుక్కొని తిని బతకాలి అందులో కొంతమందికి అందకపోతే కొన్ని పార్టీల వాళ్ళు మేమేదో గొప్పతనం చేసామన్నట్టు గంజి కేంద్రాలు పెట్టేది గంజి కేంద్రాలు గుండెలు రగిలి నా తెలంగాణ గంజి కేంద్రాలు అంటే ఎవడో గంజి పోతే బతకాలన్నట్టు అంత అధ్వాన స్థితికి తెలంగాణ దిగజార్చింది అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు టీడీపీ ప్రభుత్వం కావచ్చు తీయటి పుల్లటి మాటలు చెప్పుడు తప్ప కష్ట నీళ్లు తెచ్చియలే మంచినీళ్ళు ఇయ్యలే కడుపు నిండా కరెంట్ ఇయ్యలే ఏది లేదు అంత పట్టిదే గ్యాస్ మాట్లాడు చెప్పుడు మోసం చేసి పోవుడు మనం గొర్రెల్లాగా మన దగ్గర అడిగే నాయకులు లేడు నిలదీసేవాళ్ళు లేడు అందరు కట్టుబానిసలు అయిపోయారు ఆ పరిస్థితులలో మూనిగే నక్కమే తాటికాయ పడ్డట్టు ఆనాడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీలు పెంచాడు భయంకరంగా పెంచాడు తెల్లారి నేను ఒక ఉత్తరం రాసిన నీ కరెంటు ఛార్జీల పెంపుదల వాపసు తీసుకో లేకపోతే ఈ సమైక్య రాష్ట్రంలో మాకు న్యాయం జరగదని నేను ఉద్యమానికి పోవాల్సి వస్తుంది తెలంగాణ కోసం కొట్టడాల్సి వస్తుందని చెప్పి రాసిన ఆయన తీసుకోలే కొంతమంది రైతులు పాపం పోరాటానికి వచ్చింది మీరు కొత్త వాళ్ళు చూడకపోవచ్చు కానీ చాలా పాత వాళ్ళకి తెలుసు పోరాటానికి హైదరాబాద్కి వస్తే నిరసన తెలపడానికి పట్టపగలు 11:30 గంటలకు బషీర్ బాగులో ఇష్టం ఉన్నట్టు విచ్చలవిడి కాల్పులు జరిపి చంపేస్తే 3 రైతులు అక్కడికక్కడనే ప్రాణాలకి చచ్చిపోయారు ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నాం ఇక లాభం లేదు ఎదురు తిరిగితే కూడా వీళ్ళు కాల్చి చంపుతున్నారు జెండా ఎత్తడం ఒకటే తప్ప మార్గం లేదని చెప్పి ఆనాడు నేను తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాను ఎంబడ ఎవడు వచ్చినా సరే రాకున్నా సరే ప్రజలున్నారు యువకులున్నారు చూసుకుందాం దేకలేంగని చెప్పి బయలుదేరితే ఎక్కిరిచుడు ఏ వీడు పక్కపేదడు కేసీఆర్ గారు ఎవడో బొడి చేసి చంపేస్తాం అని ఒకడు మాట్లాడు ఇది మగల పుట్టింది పుబ్బల పోతుంది ఇంకోడు మాట్లాడు యాడికెళ్ళైతే హైదరాబాద్ తెలంగాణ వీడు దుకాణం పెట్టినని ఇంకోడు అనుడు నానా రకాలుగా అవమానపరిచేటువంటి మాటలు మాట్లాడు కానీ మొక్కవం ధైర్యంతో చిత్తశుద్ధితోని బయలుదేరి పోరాటం చేస్తాం ప్రజలు జమైతా పోయిన మీ అందరికి తెలుసు ఇదే జగిత్యాలకు నేను ఎన్నోసార్లు వచ్చిన కోరుట్లకు ఎన్నోసార్లు వచ్చిన చొప్పదండికి ఎన్నోసార్లు వచ్చినా తిరగని ఊరే లేదు తిరగని మండలాలు లేవు అట్లా పక్షిలాగా మొత్తం తెలంగాణ తిరిగి విశ్వ ప్రయత్నం చేస్తే ఒక పెద్ద ఉద్యమ కెరటం తయారైన తర్వాత మేము కూడా తయారుపై మేము ఇస్తాం తెలంగాణ అని కాంగ్రెస్ పార్టీ మొదలుపెడితే సరే మంచి మాటగా ఎవడైతే ఇస్తే ఇచ్చినా ఎవడైతే కావాలి తెలంగాణ ఎవరితేంది అనే పద్ధతితోని కాంగ్రెస్తో జట్టు కట్టింది గెలిచినాం అమాంతంగా నేను తెలంగాణ లేవట్టుకపోయి ఢిల్లీలో పెట్టాం రాష్ట్రపతి ప్రసంగంలో వచ్చింది కామన్ మినిమం ప్రోగ్రాంలో వచ్చింది ఒక దశకు వచ్చింది కానీ తర్వాత